హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, అంగన్వాడీలో కొలువుల పండగ అనేసి క్లియర్గా అయితే ఇచ్చారు. ఎన్ని వేకెన్సీస్ వస్తున్నాయంటే 14,236 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ అనేసి రిలీజ్ చేస్తున్నారు. ఎందుకు నేను ఇప్పుడు వీడియో చేస్తున్నానంటే, ఎవరైతే అంగన్వాడీలకి అప్లై చేద్దామని చూస్తున్నారో మీ డిస్టిక్ వాళ్ళందరూ, అంటే ఏ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు ఆ డిస్టిక్లో అలర్ట్గా ఉండండి. త్వరలో నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ మీ యొక్క డిస్టిక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను అంగన్వాడీ పొజిషన్స్ పడంతో వీడియోస్ చేస్తాను కదా. సో మీ డిస్టిక్ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి తెలియచేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది నాకు. సో పడినట్టు. అండ్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయినట్లయితే మన అప్డేట్స్ ద్వారా అందరికీ తెలియచేస్తాము. తప్పకుండా చూడండి. అంగన్వాడీ కేంద్రాల్లో 14,236 చాలామంది అంగన్వాడీస్ అయితే మా దాంట్లో జాబ్స్ పెడుతున్నప్పుడు అక్క ఇందులో ఉంటే చెప్పండి, అందులో ఉంటే చెప్పండి అనేది చెప్తున్నారు. వాళ్ళ కోసం అయితే నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పడుతున్నాయని తెలిస్తే వాళ్ళు అలర్ట్గా ఉంటారు కదా అందరూ. సో మీ కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ నోటిఫికేషన్స్ కానీ వెబ్సైట్స్లో చూసుకోవడం కానీ లేదా పేపర్లో చూసుకోవడం కానీ చేస్తూ ఉంటారు కదా. సో అందుకోసం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్, పడుతున్నాయి చాలా జాబ్స్ అనేసి. సో అదేవిధంగా మన ఛానల్ యొక్క వీడియోస్ చూసినట్లయితే చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉంటాయి, చెక్ చేసుకోండి. అలాగే మేము షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే ఇలా షార్ట్స్ చేస్తూ ఉంటాము. ఇవి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఈ వెంటనే చూసుకుని మీకు ఏదైనా ఎలిజిబుల్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఉంటాయి. సో ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడైతే వచ్చేసి అసలు ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాము. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో పోస్టులకు ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. అంగన్వాడీ టీచర్ పోస్టులకు 6,399, హెల్పర్ పోస్టులకు అయితే 7,837, కలిపి 14,236 పోస్టులకైతే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం సంతకం చేశారు. చూసారా ఫ్రెండ్స్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియంతో వెంటనే జిల్లా స్థాయిల కలెక్టర్ ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా, సో ఎన్నికల కోడ్ ముగిసిందంటే సో ఆల్రెడీ సంతకం చేసేసారు కాబట్టి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు. సో మీకు ఇంకా జిల్లా స్థాయి కలెక్టర్కి వెళ్ళిపోతే నోటిఫికేషన్స్ ఇలా ప్రతి డిస్ట్రిక్ట్ని దాంట్లో రిలీజ్ చేయమని అంగన్వాడీలు వాళ్ళు స్లోగా రిలీజ్ చేస్తారు. అంటే సూన్లోనే మీకు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎన్ని ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు జరగడం ఇదే తొలిసారి. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికారం, చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకుల పోస్టుల ప్రభుత్వం భర్తీ చేయనుంది. అంటే వీళ్ళ యొక్క విధి అయితే వచ్చేసి చిన్నపిల్లలకు సంబంధించిన పౌష్టికాహారం, చిన్న పిల్లలకు కావాల్సిన బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, సో వాళ్ళకి సంబంధించి చూసుకోవాలి. మన రాష్ట్రంలో అయితే వచ్చేసి 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. దాంట్లో పాటు టీచర్తో పాటు హెల్పర్ ఉద్యోగం తప్పనిసరి అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, పదోన్నతులు సూపర్వైజర్గా పదోన్నతులు రావడంతో సిబ్బంది కొరత నెలకొల్పింది. సో 65 ఏళ్ల వయసు నిండిన పలువురు పదవి విరమణ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 65 ఏళ్లు దాటిన వారి టీచర్లు 3,914 మంది అయితే ఉన్నారు. కేంద్ర మార్గదర్శకాల ద్వారా ప్రకారం వీరందరూ పదవి విరమణ చేయనందున ఆ పోస్టుల నోటిఫికేషన్లో పేర్కొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సో అంటే ఆల్రెడీ 3,914 మెంబర్స్ రిటైర్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఆ రిటైర్మెంట్ పోస్టులు కూడా ఈ 14,000లోనే కలిపేసుకుంటున్నారు. బట్ ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఇదివరకు అయితే 10వ తరగతి పాస్ అయితే సరిపోయేది కదా, ఇప్పుడు దాన్ని మార్చారు. అంగన్వాడీ టీచర్లకైనా అంగన్వాడీ హెల్పర్లకైనా కనీసం ఇంటర్మీడియట్ ఉండాలి. ఇంటర్మీడియట్ ఉంటేనే ఈ అంగన్వాడీ పొజిషన్స్కి అప్లై చేయడానికి అర్హత అని చెప్పేసి కొత్త నిర్ణయం అయితే తీసుకున్నారు. కాబట్టి ఇంటర్మీడియట్ అప్లై అయితే చదువుకోండి. మీకు అంగన్వాడీ పోస్టులు కావాలనుకుంటే 10th సరిపోదు, కంపల్సరీగా ఇప్పటి నుంచి అయితే ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. మీ ఏజ్ అనేది 18 నుంచి 35 ఇయర్స్కి అయితే మధ్యలో ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు. 567 మంది సహాయకులకు టీచర్లుగా పదోన్నతి అయితే ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న సహాయకుల్లో టీచర్లుగా పదోన్నతి పొందేందుకు చాలా మందికి విద్యార్హతలు లేవు. చాలామంది చదువుకోక ఫ్రెండ్స్ 7th క్లాస్ అట్లా చదివి ఆపేస్తుంటారు. ఇప్పటి వరకు హెల్పర్లకి 7th క్లాస్, టీచర్లకి అయితే 10th క్లాస్ ఇచ్చారు. ఇప్పుడు అందరికీ ఇంటర్మీడియట్. కాబట్టి ఇంటర్మీడియట్ పాస్ అయిన హెల్పర్లకు 567 మంది మాత్రమే ఉన్నట్లు శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. వారికి మాత్రమే పదోన్నతులు లభించే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడండి, చార్ట్ రూపంలో పదవీ విరమణ చేయవలసిన ఎంతమంది, టీచర్లుగా ఎంతమంది పదోన్నతులు సాధిస్తున్నారు, ఖాళీగా ఉన్న ఎన్ని పోస్టులు ఉన్నాయి, అంగన్వాడీ టీచర్ సహాయకులు మొత్తం ఎన్ని భర్తీ చేస్తున్నారో క్లియర్గా లిస్ట్ ఇచ్చారు. జిల్లాల వారీగా ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇక్కడ వీడియోని పాస్ చేసి మీ డిస్ట్రిక్ట్లో ఎన్నెన్ని అంగన్వాడీ టీచర్లు, ఎంతమంది సహాయకులు ఉన్నారో చూసుకోండి. చూడండి, ఈ లిస్ట్ రిలీజ్ అయిందంటే
దీని అర్థం కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్స్లో అయితే వచ్చేసి తొందరగా రిలీజ్ చేస్తారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అవ్వనితోటే రిలీజ్ చేస్తామనేది చెప్తున్నారు కదా వీళ్ళు. సో టీచర్ పోస్టులు పదవీ మరణ పదోన్నతులు ఖాళీలు మినహాయించివి. సో అంటే ఇంకా మామూలుగా అయితే మామూలు పోస్టులు ఫ్రెండ్స్, ఇంకా పదవీ విరమణ చేసిన పోస్టులు యాడ్ అవుతాయి. మిగతా ఆ పోస్టులు కూడా యాడ్ అయితే ఇంకా పెరుగుతాయి ప్రతి డిస్టిక్లో. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలర్ట్గా అయితే ఉండండి. మీ యొక్క డిస్టిక్ అంగన్వాడీ పొజిషన్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.